చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గానికి ఏడ పని లేదన్నట్టు తెలంగాణ మీద ఏడుపు సత్తురింది వీళ్ళు. ఎట్లా ఉందో తెలుసా? ఇప్పుడు భార్య చనిపోయినప్పుడు మగోడి బాధ ఎట్లుంటుందో తెలుసు కదా, ఆ మగోడు ఎట్లా ఏడుస్తాడో తెలుసు కదా. దాని మించి ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ, దాని మించి ఏడుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ పెట్టడం లేదని ఆయన ఢిల్లీలో పోయి సభ పెట్టిండట. దానికి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరికీ ఆడ వెళ్ళిపోవడం జరిగింది. అందులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారంటే వినండి మీరే. ఈ రోజుకి ఆ వారసత్వ సమస్యలు ఇలాగే ఉన్నాయి, ఆస్తుల పంపకాలు కావచ్చు. అండ్ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఏంటి, వీళ్ళ తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ రోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజన సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఎట్లుందంటే ఈ సవతి ఏడుపులు దేనికోసం పవన్ కళ్యాణ్? తెలంగాణ రాష్ట్రంలో ఏం ఆస్తులు ఉన్నాయి? నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి గతంలో ఎక్కడైనా బండలు పలగొట్టి ఎక్కడైనా భూములు చదువు చేసిపోయారా? లేకుంటే మీ తాత ముత్తాతలు వచ్చి మన భూములు సంపాదించిపోయారా? ఆస్తి పంపకాలు అట్లే ఉన్నాయి. ఆ కాంగ్రెస్ పార్టీ విభజన తీరు నాకు నచ్చలే. ఎవడివి నువ్వు అసలు? ఎవడివి అంటున్నా? నీ పనేందో, నీ కథ ఏందో, నీ వ్యవహారం ఏందో తెలంగాణలో కాదు ఆంధ్రలో పెట్టుకో. నీతోటి ఏమవుతుందో ఆంధ్రలో పెట్టుకో. మొదలు నీ రాజధానిని రూపొందించుకో, మొదలు నీ రోడ్ల వ్యవస్థను బాగు చేసుకో. ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం జరిగితే ఇప్పటిదాకా స్పందించని మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా? ఏం పవన్ కళ్యాణ్ మతుండే మాట్లాడుతున్నావా? ఏదంటే తెలంగాణ నీకు వేరే సబ్జెక్ట్ దొరకట్లేదా? ఆంధ్రాల సమస్యలు లేవా తీర్చడానికి? ఎక్కడ ఏం లేనట్టుగా ఈయన వచ్చి తెలంగాణలో దిగి ఈయన కొత్తగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కొత్త రూపకల్పన దిద్దుతూ ఉన్నాడు. తెలంగాణని సర్వనాశనం చేసుకుంటే పైన పనికొచ్చేది ఏమైనా ఉందని అడుగుతున్నా. ఏం లాభం నీతోటి పవన్ కళ్యాణ్? ఏం లాభం అంటున్నా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు నువ్వు పావలాకి పనికిరావు అని చెప్పేసి చాలామంది తిడుతూ ఉన్నారు. ఎందుకని ఈ మాటలు దేనికోసమని? పవన్ కళ్యాణ్ అంటే మాకుంటే ఒక గౌరవం ఉండేది. కానీ ఏనాడైతే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాడో అప్పటి నుంచి మనిషి మీద తెలంగాణ ప్రతి ఒక్కరికి కక్ష పెరిగింది. ఈయన మీద ఆస్తుల పంపకాలు ఉన్నాయట. తెలంగాణకి ఆంధ్రాకు ఆస్తుల పంపకాలు ఉన్నాయట. ఇంకేం దోచుకెళ్తారు? నీళ్ళను దోచుకెళ్ళిర్రు, తెలంగాణ ఫ్యాక్టరీలను దోచుకెళ్ళిర్రు, ఐటీ కంపెనీలు దోచుకెళ్ళిర్రు, కరెంట్ని దోచుకెళ్ళిర్రు, యూరియాని దోచుకెళ్ళిర్రు. ఇంకేం దోచుకోవాలి? ఇంకా దోచుకోవడానికి ఇంకేముంది అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కొంచెమైనా అర్థం పర్థం ఉండేటట్టు మాట్లాడండి. పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడండి, పనికిరాని మాటలు కాదు. తెలంగాణ బాగుపడే తీరుగా మాట్లాడాలి. కానీ మాట్లాడితే ప్రతిసారి తెలంగాణకు మాకు ఇంత అంతా ఉందని చెప్పేసి ఈ మాటలు దేనికోసం పవన్ కళ్యాణ్? అదేవిధంగా ఈయన మాట్లాడిన ముచ్చట్లు ఒకసారి మనం వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, రాష్ట్ర విభజన తీరు మానని గాయం, ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రజల్లో అశాంతి అసంతృప్తి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడుతాం. పార్టీ కంటే దేశ సమగ్రతకే మా ప్రాధాన్యం. కాక్రోచ్ పార్టీని చూస్తే చరచీమల పద్యం గుర్తుకొస్తున్నది. బలమైన పామును కూడా అవి చంపేస్తాయని కామెంట్. పవన్ కళ్యాణ్ ఓ తోలుబొమ్మ, బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాల్లో సినిమా డైలాగులు పనికిరావు. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించిన మహేష్ కుమార్ గౌడ్ గారు. నిజంగా ఈ లెక్కను చెప్పుకోవాలంటే ఈ పవన్ కళ్యాణ్కి పొద్దున్న లేస్తే ఆడ పని లేదన్నట్టుగా తెలంగాణ మీద పడి ఎడుతూ ఉంటాడు. నేనేం చెప్పిన స్టార్టింగ్లో, ఓ భార్య చనిపోయినప్పుడు మొగోడు ఏడుపులు విన్నారా ఎప్పుడైనా మీరు? దానికైనా అధ్వానంగా తయారయ్యిండు. ఏమైనా మాట్లాడితే తెలంగాణ గురించి మాట్లాడతాడు, లేకుంటే తెలంగాణ విభజన కరెక్ట్ జరగలేదంటాడు, తెలంగాణ విభజన కరెక్ట్ పద్ధతే కాదంటాడు, తెలంగాణ మాకంటూ కొన్ని ఆస్తులు మిగిలిపోయినంటాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడినాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద మళ్ళీ కన్నేస్తున్నావా? ఆనాడు కేసీఆర్ తరిమిన రోజులు గుర్తు రాలేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ గయ్య పనులు నువ్వు మాట్లాడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఆంధ్రప్రదేశ్కి మీరు ఏదైనా పెద్ద హోదా కావచ్చు మీది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం మిమ్మల్ని ఎవరిని కూడా చూడం. ఇలాంటి పనికిరాని పిచ్చి వాక్యాలు చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి వస్తే కోడి గుడ్లతో సమాధానం చెప్తారు.
నీకేంది వా లొల్లి? నీ సవతేడుపులేంది? నీ కథ ఏంది అసలు? ఎవడివి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడడానికి? నీ ఆంధ్రలో నువ్వు పెత్తనం చేసుకో. ఆంధ్ర ప్రజలు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, యువత చాలా ఇబ్బంది పడుతుంది. ఆంధ్ర ప్రజలను చక్కగా పరిపాలించుకోండి. ఎందుకు తెలంగాణ వాదాలు రెచ్చగొట్టి పిప్పి చేస్తూ ఉన్నారు? చేత కాకుండా రాజీనామా చేయి, లేదంటే అక్కడ రాజీనామా చేసి ఇవిడ ఎన్నిక చేయి. నీకు తెలంగాణ ప్రజలు దెబ్బేందుకు రుజువు పెడతారు. నాకు ఇట్లాంటి పనికిరాని వ్యాఖ్యలు చేయడం వల్ల ఏం లాభం పవన్ కళ్యాణ్? తెలంగాణ గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడివి నువ్వు తెలంగాణ ఆవిర్భావం గురించి మాట్లాడడానికి, కాంగ్రెస్ పనితీరు గురించి మాట్లాడడానికి ఎవడివి అంటున్నా? నీ పని, నీ ఇలాకాలో నీ పని చక్కగా చేసుకో, నీ ఇలాకాలో నువ్వు చక్కదిద్దుకో, అవన్నీ చేసుకోవాలి. కానీ తెలంగాణ మీద ఈ ఏడుపులు ఏందని అడుగుతున్నా. దేనికోసం ఆ ఏడుపులు? పనికిరాని ఏడుపులు. పనికొచ్చే మాటలు మాట్లాడు, పనికొచ్చే పని చేయి.